హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, 3-4 డేస్ అంటే నియర్లీ 1 వీక్ అయిపోతుంది. కాకపోతే అప్పటి నుంచి వెయిట్ చేసినా కానీ మంచి ఆకలితో ఉన్న ఒక పర్సన్ని మంచిగా వేడి వేడి బిర్యానీ పెడితే ఎలా ఉంటుందో అలాంటి మంచి వీడియో తీసుకొచ్చిన అన్నట్టు. సో ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి. మస్తు అంటే మస్తు జోస్లో ఉంది. ఎక్కడ ఏ పెళ్ళిలో చూసినా కానీ ఎక్కడ డీజేలో చూసినా మారు మోగుతుందని చెప్పొచ్చు. అర్థమైపోయాయి అనుకుంటా మీకు ఏ సాంగ్ అనేది. సో ఈ సాంగ్ కోసం అయితే చాలామంది జస్ట్ ఒక 1 వీక్‌లోనే 6 మిలియన్స్ నియర్లీ 6 రియల్లీ ఈ వీడియో ఇంత వైరల్ అవుతదని అస్సలు అనుకోలే. కాకపోతే ట్రెండింగ్ చేసిందంతా మనోళ్ళే కదా! సో మట్టిలో మాణిక్యాలని చెప్తారు కదా! సో అలాంటి ఒక సింగర్ సిస్టర్ పాడిన సాంగ్ అన్నట్టు. సో సొల్లు అంతా పక్కన పెట్టేసి ముందైతే వీడియో చూసేద్దాం. ఓహ్! నేను కూడా 10 సార్లు చూసినా. ఇది 11 సారి మీకు రివ్యూ ఇస్తున్నా అన్నట్టు. సో వీడియోలో వెళ్ళిపోదాం. లెట్స్ గో టు వీడియో. సో వీడియో స్టార్టింగే ఎర్ర ఎర్ర రొమాల్ ఫ్లూయిడ్ తోటి మ్యూజిక్ బాగా ఎడిట్ చేశారు. స్టార్టింగే బేస్ పెట్టారు భయ్య. నేను బేస్ మీకు పెట్టట్లే కానీ కొంచెం సాంగ్ వినిపిస్తాను చూడండి. డీజేలో పెడతారు కదా పూలు అవన్నీ, అది మిక్స్ చేశారు. ఎయ్ నాకు మరి డ్రెస్ సారీ డ్రెస్ కానీ ఆ కాస్ట్యూమ్స్ కానీ ఎక్కడ కూడా తగ్గకుండానే తగ్గేదేలే అన్నట్టుగానే పెట్టారు. వాయమ్మ కెమెరామ్యాన్ అసలు అదిరిపోయింది అన్నయ్య. ఈ క్లిప్ అయితే అదిరింది అసలు. అది పోను విలేజ్లా అసలు నాటు దున్నేసి ఉన్న పొలం కాడ తీసిన కెమెరామ్యాన్ అయితే స్క్రీన్ ప్లే చేసిన వాళ్ళకి హైలైట్ బ్రో. ఇది చూడు ఇంకా డీజే కాడ డీజే లైటింగ్ బాగా వచ్చిందబ్బా. ఎవ్రీథింగ్ ఎడిటింగ్ అయితే సూపర్ చేశారన్న. ఎడిటింగ్ వాళ్ళకు హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి స్క్రీన్ ప్లేని ఎక్కడ కూడా మిస్ చేయకుండా మస్తుగా జోడించినాం అన్న. అగో డ్యాన్స్ అదిరిపోయింది కదా, చింపేసిర్రు. అందుకని అగో మెరుపులు పడతాయి పైనుంచి. తెల్ల తెల్ల రంగులు పెట్టి వెజిటేబుల్ మార్కెట్లో అసలు ఇది హైలైట్. అసలు అందరూ షర్టు వెయిట్ చేసి ఓన్లీ రెడ్ పవన్ కళ్యాణ్ గారి రెడ్ కలర్ ఉంటుంది కదా టవల్. సో అలాంటి టవల్ని మంచిగా ఫేమ్ అయింది ఈ సాంగ్. సింపుల్గానే ఉంది. కాకపోతే ఈ సాంగ్ని వింటుంటే నాకు ఒకటి అనిపిస్తుంది. మీరు ఈ సాంగ్ లేకుండా మ్యూట్లో ఇప్పుడు చూస్తుంటే మీకు ఎంత జోష్ లేకుండా ఉంటుందో ఒకసారి చెవుల్లో నేను వింటున్నా కాబట్టి నాకు అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా సాంగ్ని విన్న తర్వాత ఈ వీడియో చూడండి, నంబర్ ఉంటుంది అన్న. చూడండి ఆ కోరియోగ్రఫీకి తగ్గట్టే ఈ సాంగ్ మిక్స్ కూడా చేశారు. నైట్ మోడ్లో బాగా వచ్చింది. ఆ లైటింగ్స్ కావచ్చు, ఆ కాస్ట్యూమ్స్ కావచ్చు, ఈ డీజే లైటింగ్ అయితే అదిరిపోయింది. ఈ స్టెప్పు జాను లిరిక్స్ అక్కది అనుకుంటా, కాకపోతే సెట్ అయింది. ఈ బేస్కి తగ్గట్టు స్టెప్పులు వస్తుంది. ఇదేదో పెళ్ళి ముందు మనం ఏమంటారు అదే ఏదో ఫంక్షన్ అంటారు భయ్య, ఆ ఫంక్షన్ అయ్యేటప్పుడు వేసుకుంటారు కదా, ఆ డ్రెస్సింగ్లో ఉంది. కాస్ట్యూమ్స్ కూడా ఎవ్రీథింగ్. బ్యాక్గ్రౌండ్ చూడండి, సిటీ మొత్తం ఇంత పడుకొని ఉంది, లైటింగ్స్ ఉన్నట్టుగా బాగా వచ్చింది సెట్టింగ్. డ్రెస్సింగ్స్, డ్యాన్స్ మూమెంట్, అలాగే ఈ బేస్కు తగ్గట్టుగా ఎడిటింగ్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, మ్యూజిక్, అసలు మ్యూజిక్కి ప్రాణం పోసిందని చెప్పొచ్చు. దాని తగ్గట్టుగా ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు ఏదైతే ఫేమ్ ఉందో ఆ ఫేమ్ స్మైల్ అద్దరిపోయిందని చెప్పొచ్చు. అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు చూడండి ఈ ఎడిటింగ్ చూడండి, సినిమాటిక్. అసలు లిరిక్స్ రాజేందర్, సింగర్ మల్లమ్మ, విష్ణు అనకు హ్యాండ్స్ అప్ అని చెప్పొచ్చు. కొరియోగ్రాఫర్ కూడా సూపర్, డిఓపి కూడా సూపర్, అండ్ ఎడిటింగ్ అసలు అద్దరి కొట్టింది. ఇది టైటిల్స్ అయితే సినిమాటిక్గా ఉంది బ్రో.
సో నెక్స్ట్ సాంగ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రేపు తీసినా కానీ ఇంకా చూసేటోళ్ళు చాలామంది ఉండేటట్టే ఉన్నది. ఎందుకంటే మీరు చేసే ప్రతి కోరియోగ్రఫీ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఎవ్రీథింగ్ సూపర్ అంటే సూపర్. 10కి 10 స్క్వేర్ ఇవ్వచ్చు. అండ్ స్క్వేర్ బా మీకు ఎంత ఇచ్చినా సరిపోదు. ఈ బేస్ కావచ్చు, ఆ తగ్గట్టు ఆ డీజే మూమెంట్లో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. సో వీడియో నచ్చితే మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ లైక్ చేయండి భయ్యా. లైక్ చేస్తే మీకు డేటా మొత్తం ఓడిపోదు కదా. జస్ట్ లైక్ చేయండి. పాజిటివ్ థింగ్స్. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్.